ఒక బ్రేకింగ్ న్యూస్. సరిగ్గా కారు బాంబు పేలిన వెంటనే ఆ సమయంలో ఏం జరిగింది అనే దృశ్యాలు మరికొద్ది సేపట్లో కొన్ని నిమిషాల్లోనే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడబోతున్నారు. కారు బాంబు పేలిన ఆ క్షణంలో, నిజానికి ఇప్పటివరకు పేలిన తర్వాత అక్కడ ఎగిసిపడుతున్న మంటలు, పొగ, భీతవాహ దృశ్యాలే మీరు చూశారు. సరిగ్గా మామూలుగా ట్రాఫిక్తో కూడుకుని ఉన్న సమయంలో ఆ సాయంత్రం వేళ 6:52 సరిగ్గా బ్లాస్ట్ జరిగిన ఆ తొలి దృశ్యాలను మీరు మరికొద్ది సేపట్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడబోతున్నారు. అదిగో చూడండి ఒకసారి, అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు. అదిగో చూడండి, ఆ మొదటి బాక్స్లో కింద వైపు ఆ మొదటి బ్లాస్ట్ జరిగిన ప్రదేశం. అదిగో చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి ఒకసారి. అదిగో బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో మొత్తం రద్దీగా ఉంది, వాహనాలు వెళుతూ ఉన్నాయి. వెళుతూ ఉన్న సమయంలో చూసారా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పెద్ద మంటతో ఆ బాంబు ఎలా పేలిపోయిందో, కారు ఎలా పేలిపోయిందో మీరు చూడండి. ఇవే సరిగ్గా ఇప్పటివరకు అనుకుంటున్నారు కదా కారు బాంబు బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో ఎలా ఉంది అని. ఆ రోడ్డు చాలా రద్దీగా ఉంది. అదిగో సరిగ్గా రోడ్డు మధ్యలోనే ఆ కారు బాంబు పేలిపోయింది. అదిగో చూడండి ఒకసారి, అటు ఇటు వాహనాలు వెళుతూ ఉన్నాయి. సరిగ్గా అదిగో ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ తర్వాత సీసీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ అయిపోయాయి. తొలిసారి ఈ దృశ్యాలు ఇప్పుడు ప్రపంచానికి రిలీజ్ చేశారు విచారణ అధికారులు. ఈ దృశ్యాలను రిలీజ్ చేశారు. సరిగ్గా కారు బాంబు పేలుతున్న సందర్భంలో చోటు చేసుకున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ కారును నడిపింది డాక్టర్ ఒమర్ నబీ అని చెప్తున్నారు. ఆ కారులో మొదట ముగ్గురు ఉన్నారనుకున్నారు, తర్వాత ఒక్కరే ఉన్నారని అంటూ ఉన్నారు. ఈ ఒమర్నే ఇమామ్ ఇర్ఫాన్ ఆదేశాలతోనే ఈ బాంబును తీసుకువెళుతూ ఉన్నాడు అని ఎన్ఐ అధికారులు చెప్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు తీవ్రత ఎంత ఉందో మీరు చూడొచ్చు. 12 మందిని పొట్టన పెట్టుకున్న బాంబు పేలుడు దృశ్యాలు. సరిగ్గా 6:52 సమయం అయింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళుతున్నారు, బస్ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. రోడ్డు అంతా రద్దీగా ఉంది. అది ఎర్రకోట ముందు ఉన్న రోడ్డు దగ్గరే మెట్రో స్టేషన్ కూడా ఉంది. వాహనాలన్నీ రద్దీగా ఉన్నాయి. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ కారు బాంబు పేలిపోయింది. చూడండి ఒకసారి, కారు బాంబు పేలిపోయినప్పుడు ఆ కెమెరాలో ఒక్కసారిగా బ్లాస్ట్కి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత మొత్తం కెమెరాలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ ఘటనలోనే 12 మంది చనిపోయారు. స్పాట్లోనే 9 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ పేలుడు సంభవించడంతో ఆ చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ తుక్కు అయిపోయాయి, ఆటోలు తుక్కు అయిపోయాయి. మనుషుల శరీరాలు తునాతునకలు అయిపోయిన హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఒక్కసారిగా అల్లకల్లోలం చెలరేగింది, హాహాకారాలు వినిపించాయి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ వ్యక్తి డాక్టర్ ఒమర్. వీడే, ఈ దుర్మార్గుడే ఆ కారును నడుపుతున్న, ఈ దుష్టుడే ఆ కారును నడుపుతున్న వ్యక్తి. వీడే ఆ కారు బాంబును పేల్చిన వ్యక్తి. ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆదేశాలతోనే ఈ కారును అతను తీసుకొచ్చాడు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉంచాడు. దొరికిపోతాను అనే భయంతోనే అతను పేల్చేశాడు, లేదు ఇంకా పెద్ద విధ్వంసానికి అతను ప్లాన్ చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత దొరికిపోతానన్న భయంతోనే అతను ఈ పేల్చేసుకున్నాడు. హడావుడిగా బాంబును తయారు చేసి తీసుకువెళ్తున్న సమయంలో అని ఇప్పటికీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. సో ఈ పేలుళ్ళన్నిటికీ కారణం జైషే మహమ్మద్కు చెందిన మౌలానా మసూద్ అజార్తో టచ్లో ఉన్నారు అని చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచే ఈ పేలుడుకు కార్యరూపం దాల్చింది, పాకిస్తాన్ నుంచి మ్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు. మొత్తం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు సరిగ్గా కారు బ్లాస్ట్ జరిగిన రోజు ఆ సమయంలో ఏం జరిగింది అనే దృశ్యాలు మీరు చూస్తున్నారు. 6:52 చూడండి ఒకసారి, మనకి అక్కడ సమయం కూడా కనబడుతూ ఉంది. 50 నిమిషాలు అయింది. 18:50 అయింది. చూస్తున్నారు ఒక్కసారి, ఆ సమయం కూడా మనకు కనబడుతుంది. 18:57 సమయం అయింది. సరిగ్గా ఆ సమయంలో ఒక్కసారిగా కారు పెద్ద శబ్దంతో పేలిపోయింది. మంటలు, చాలా శక్తివంతమైన పేలుడు సంభవించింది. అదిగో వాహనాలు కదులుతూ ఉన్నాయి, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వాహనాలు కదులుతూ ఉన్నాయి. అక్కడే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉంది ఎర్రకోట ముందు. ఒక్కసారికి ఈ పేలుడు సంభవించడంతో క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జనాలు అటు ఇటు పరుగులు తీశారు. వెంటనే దూరంగా ఉన్న వాళ్ళకి, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా శబ్దం వినిపించడంతో పరుగున అక్కడికి వచ్చారు. చూసేసరికి కాలిపోతున్న కార్లు, ఛిద్రమైపోయిన శరీర భాగాలు. అదిగో చివరి బాక్స్లో మీరు చూడండి ఒకసారి, ఆ రెండో బాక్స్లో, ఆ చివరి బాక్స్లో మీరు చూడొచ్చు. ఆ రోజు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే మొదటి బాక్స్లో చూస్తున్నారా బ్లాస్ట్ చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే అదిగో ఆ చివరి బాక్స్లో చూడండి, కార్లు ఎలా తగలబడిపోతున్నాయో, అందులోనే
9 మంది కాలిపోయారు, 9 మంది శరీర భాగాలు తునాతునకలై పడిపోయాయి, మరికొంతమందికి గాయాలయ్యాయి, 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారందరినీ దగ్గరలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. సరిగ్గా బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు అవి. అదిగో సరిగ్గా ఆ సమయంలో బ్లాస్ట్, ఇదిగో ఇలాగే జరిగింది బ్లాస్ట్. అదిగో చూడండి ఒకసారి, అదిగో ఆ మధ్యలోనే ఉంది కారు. చూస్తున్నారా? ఆ రైట్ సైడ్, ఆ బాక్స్లో రైట్ సైడ్ వైపు ఆ కారు ఉంది. అదిగో ఆ రైట్ సైడ్ వైపు కారు ఉంది. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగో ఇటువైపు నుంచి కార్లు వెళ్తున్నాయి, రైట్ వైపుకు చూడండి. ఆ రెండో బాక్స్లో అదిగో ఆ స్పాట్, ఆ కేంద్రం, ఆ సెంట్రల్ పాయింట్ రైట్ వైపు ఉంది. మనం చూస్తున్న దిశగా రైట్ వైపు ఉంది. అక్కడే ఎర్రకోట గేట్ ఉంది, అక్కడే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఉంది. సరిగ్గా అక్కడే ఈ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలు కూడా మీరు ఇంకొక బాక్స్లో చూడొచ్చు. ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే క్షణాల్లో అదిగో ఇలా రావణ కాష్టంలో మనకి కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా శ్మశాన వాతావరణాన్ని కనిపించింది. ఎర్రకోట సాక్షిగా కారు బాంబును పేల్చింది ఈ ఒమర్ నబీ. ఈ పేలుడుకు సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. ఇప్పుడు వీడు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వీడికి ఆదేశాలు ఇచ్చింది జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్. అదిగో చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ రోజు బీతవాహ దృశ్యాలు ఎలాగున్నాయో. మొత్తం దేశం ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పేలుళ్లతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ వీడియో ఫుటేజ్ను రిలీజ్ చేశారు. తొలిసారి మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రోజు బ్లాస్ట్ జరిగిన తర్వాత దృశ్యాలనే చూశారు. సరిగ్గా బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో ఉన్న దృశ్యాలను మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఎంత రద్దీగా ఉందో చూడండి ఒకసారి. ఆ ప్రాంతం అంతా ఎంత రద్దీగా ఉందో, కార్లు వెళుతూ ఉన్నాయి. అంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఇమాం, ఈ ఒమర్ ఈ కారు బాంబును పేర్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసును విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇమాం ఇర్ఫాన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి శివ ప్రస్తుతం ఎక్కడైతే కారు బాంబు బ్లాస్ట్ జరిగిందో అక్కడే ఉన్నారు. కారు బాంబు చోటు చేసుకున్న చోట తొలి దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఆ కొన్ని నిమిషాల తర్వాత ఉన్న దృశ్యాలను మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు. కారు బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ రోజున్న దృశ్యాలను మా ప్రతినిధి శివ స్పాట్లోనే ఉండి మీకు అందిస్తున్నారు. ఒకసారి శివ దగ్గర కూడా వెళ్దాం. శివ, క్లియర్గా కనబడుతుంది ఎన్ఐఏ అధికారులు విడుదల చేసిన తొలి దృశ్యాలు ఇవి. ఇప్పటి వరకు కేవలం కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలే బయటకు వచ్చాయి. సరిగ్గా ఆ సమయంలో బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్ఐఏ రిలీజ్ చేసిన ఆ దృశ్యాల్లో కనబడుతుంది. సో ఈ దృశ్యాలు ఈ విచారణకి ఇప్పుడు ఎంత కీలకం కాబోతున్నాయి? శివ ఎన్ఐఏ అధికారులు ఈ రిలీజ్ చేసిన ఈ దృశ్యాల తర్వాత ఈ దృశ్యాలు ఇప్పుడు ఈ విచారణలో ఎంత కీలకం కాబోతున్నాయి? రైట్ రోహిత్, ఈ దర్యాప్తు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించిన నేపథ్యంలో దర్యాప్తును ఎన్ఐఏ బృందం కూడా వేగవంతం చేసింది. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఎన్ఐఏ బృందం కూడా ఇక్కడికి వచ్చి ఈ స్థానికంగా ఏదైతే కారు పేలుడు సంభవించిందో ఆ కారు పేలుడు సంభవించిన ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ మొత్తం ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇక్కడికి వచ్చి కొన్ని కీలక ఆధారాలను ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఒక డాక్యుమెంటేషన్ పరంగా వారు నోట్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తుకు ఏ విధంగా ఉపయోగపడతాయనే కోణంలో కూడా ఎన్ఐఏ బృందం వివిధ బృందాలుగా విడిపోయి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులందరూ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ వైట్ క్లాత్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ వైట్ క్లాత్స్ వద్ద ఈ బాంబు అంటే కారు పేలుడు అనేది సంభవించింది. మొత్తం ఇక్కడ వైట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్న ప్రాంతం, ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ ఉన్న సివిల్ డ్రెస్ లో ఉన్న వారు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో వారందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వీరు ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించి కానీ మరోవైపు ఇతర దర్యాప్తు బృందాలకు సంబంధించిన వారు ఇక్కడ ఒక్కొక్కరిగా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఎన్ఐఏ కూడా మొత్తం కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ దర్యాప్తుకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంది. ఇటు ఇర్ఫాన్ ఇమాం కానీ ఇటు ఉమర్ మహమ్మద్ అలాగే ఇతర ఉగ్రవాద కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి సానుభూతి పనులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారణ వేగవంతం చేసి వీలైనంత త్వరగా దీని వెనుక ఎవరున్నారు ఇప్పటికే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జైషే మహమ్మద్ సంబంధించిన లింకులు ఉన్నాయి. ఇర్ఫాన్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులతో కానీ మరోవైపు ఇటు మసీద్కి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ ఆ జైషే మహమ్మద్ సంబంధించిన ప్రేరేపిత బుక్స్ కానీ వీడియోస్ కానీ చూపించి వారందరూ చూస్తున్న దృశ్యాలు అదిగో చూడండి ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో మీకు చూపిస్తున్నాం. సరిగ్గా
6 గంటల 50 నిమిషాల 57 సెకండ్లు 55 56 57 58వ సెకండ్కి మొత్తం అక్కడ బ్లాస్ట్ జరిగిపోయింది. సరిగ్గా 6 గంటల 50 నిమిషాల 58 సెకండ్లకు చూడండి ఒకసారి, అదిగో టైం 57 58 అదిగో చూసారా, సరిగ్గా 6 గంటల 50 నిమిషాల 57 సెకండ్లకు ఈ బ్లాస్ట్ జరిగింది. ఇటువైపు వస్తున్న రైట్ సైడ్ నుంచే ఆ సెంట్రల్ పాయింట్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటువైపే ఎర్రకోట ఉంది. ఏ రైట్ సైడ్ వైపు నుంచి వెహికల్స్ ఇటు వస్తున్నాయి. చూడండి ఒకసారి ఆ కార్నర్లో, అదిగో ఆ కార్నర్లో ఆ చివర అక్కడే ఈ కారులో ఒమర్ ఉన్నాడు. ఒమర్ ఈ కారును పేల్చివేయడం ద్వారా 12 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఎన్నో కుటుంబాలని ఇప్పుడు రోడ్డు మీద పడేసేలా చేశాడు. భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించి ధైర్యాన్ని దెబ్బతీయాలి అని ఈ ఉగ్రవాదులు అనుకుంటూ ఉన్నారు. కానీ భారతీయుల ధైర్యాన్ని ఈ ఉగ్రవాదులు దెబ్బతీయలేరు. భారతీయుల ధైర్యాన్ని దెబ్బతీయాలి అన్నా, భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించాలి అన్నా ఎటువంటి పరిణామాలు ఉంటాయో మనం ఆపరేషన్ సింధూర్ 1లో పాకిస్తాన్కి రుచి చూపించాం. ఆపరేషన్ సింధూర్ 1తో ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ భారతదేశంలో మారణహోమం సృష్టించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక దుష్టుడితో సంబంధాలు నిలుపుతూ ఉంది. ఈ దుర్మార్గుడు తెల్ల కోటు వేసుకొని డాక్టర్ల ముసుగులో ఉంటాడు. పారామెడికల్ సిబ్బందిగా జమ్మూ కాశ్మీర్లోని ఒక గవర్నమెంట్ కళాశాలలో పనిచేసేవాడు. వీడు కొంతమంది వైద్య విద్యార్థులను తన దగ్గరకు తీసుకొని వారితో సంబంధాలు నిలుపుతూ ఉగ్రవాద వీడియోలు చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళలో డాక్టర్ షాహీన్ ఉన్నారు, ముజముల్, ఆదిల్, డాక్టర్ ఒమర్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి వైద్యం చేసే ప్రాణాలను కాపాడాల్సిన వృత్తిలో ఉండి ప్రాణాలు తీసే దుర్మార్గులుగా తయారయ్యారు. ఆ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్న ఆ కారులో బాంబ్ బ్లాస్ట్ చేసింది డాక్టర్ ఒమర్. తెల్ల కోటు వెనుక నల్లటి భావజాలంతో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఒమర్, వాడికి ఈ పేలుళ్లకు సంబంధించిన బాధ్యతలు అప్పగించింది ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. వాడికి పాకిస్తాన్లో ఉన్న మౌలానా మసూద్ అజార్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. చూసారా ఈ రోడ్డు ఎంత రద్దీగా ఉందో చూడండి ఒకసారి. అందరూ కూడా మాట్లాడుకుంటూ తమ కార్లలో వాహనాల్లో నడుచుకుంటూ ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు వెళుతూ ఉన్న సమయంలో సరిగ్గా 6 గంటల 50 నిమిషాల 57 సెకండ్లు ఆ రైట్ సైడ్ వైపు నుంచి అక్కడే ఒక ముష్కరుడు కాచుకుని ఉన్నాడు. తన కారులో మారణ ఆయుధాలు నింపుకుని, పేలుడు పదార్థాలు నింపుకుని ఆ ఎడమ కుడి చేతి వైపు ఆ చివరిలో అక్కడే ముష్కరుడు కాపు కాచి ఉన్నాడు. తను ఇప్పటికే చాలామంది తన సన్నిహిత సహచర ఉగ్రవాదులను మన అధికారులు పట్టుకోవడంతో వీళ్ళు కూడా పట్టేసుకుంటారు అనే భయం వాళ్ళలో కనిపించింది. ఒకవేళ ఎటు వెళ్ళినా పట్టేసుకుంటారు అనే భయం. ఇప్పటికే వాడికి సంబంధించిన సమాచారం కూడా డాక్టర్ షాహీన్ దగ్గర నుంచి అధికారులు రాబట్టగలిగారు. ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉన్నారు. వీడు కూడా దొరికిపోతాడు, వాడి దగ్గర ఉన్న మారణాయుధాలు దొరికిపోతాయని వాడు ఆ మారణాయుధాలను కారులో వేసుకొని వెళుతూ ఉన్నాడు. సరిగ్గా ఎర్రకోట దగ్గరకు వచ్చిన తర్వాత అదిగో చూడండి ఒకసారి పేలుడు. ఆ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సరిగ్గా ఆ ప్లేస్లోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దగ్గరలో ఉన్న కార్లని ఛిద్రమైపోయాయి. ఆ కార్లలో ఉన్న వ్యక్తులు, బైకులపై ఉన్న వ్యక్తులు శరీరాలు ఛిద్రమైపోయాయి. కొంతమంది ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. చూడండి కొంతమంది నడుచుకుని కూడా వెళ్తున్నారు. చూడండి ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తున్నారు. కొంతమంది రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా రద్దీగా ఉన్న ప్రాంతం అది. ఒక్కసారిగా ఆ పేలుడుతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. తొలి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలే, అగ్నికీలల్లో ఉన్న ఎర్రకోట ముందున్న దృశ్యాలే మీరు చూశారు. ఇప్పుడు తొలిసారిగా బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ దుర్మార్గుడి కళ్ళజోడు పెట్టుకొని కనిపిస్తున్న వీడు తెల్లకోటు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ వాడి భావజాలం అంతా నల్లటి భావజాలంతోనే ఉంటుంది. వాడు ఆలోచనలన్నీ కూడా భారత్లో మారణహోమాన్ని సృష్టించడమే. పైగా వీడు పుట్టింది కూడా మన దేశంలోనే. మన దేశంలో, మన కాశ్మీర్లో పుట్టిన ఈ దుర్మార్గుడు మన భారతదేశంలో ఉన్న వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన దుష్టుడు వీడు. ఈ దుర్మార్గుడే ఈ ఘాతుకానికి పాల్పడి మన వాళ్ళను 12 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఆ కారు బాంబు పేల్చి. ఒకవేళ ఇంకా శక్తివంతమైన పేలుడికే వీళ్ళు కుట్ర పన్నారు అని తెలుసు. ఇంకా శక్తివంతమైన పేలుడికే వీళ్ళు కుట్ర పన్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక మారణహోమాన్ని సృష్టించాలి అని ఢిల్లీ ఎర్రకోట దగ్గరకు వచ్చి ఈ పేలుడిని
సంభవించేలా చేశాడు. ఇప్పటికే దీనికి పాకిస్తాన్తో లింకులు బయటపడుతూ ఉన్నాయి. ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్తో లింకులు బయటపడుతున్నాయి. బహుశా పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో లింకులు బయటపడిన తర్వాత ఎటువంటి యాక్షన్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. పాకిస్తాన్ మౌలానా మసూద్ అజార్ ఇప్పటికీ వాడిని అప్పగించమని మనం పాకిస్తాన్ అడుగుతున్నాం. వాడు పాకిస్తాన్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, స్వైర విహారం చేస్తున్నాడు. భారతదేశంలో ఎటువంటి మారణహోమాన్ని సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడు. గతంలో పార్లమెంటుపై దాడికి పాల్పడింది వాడే. పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడికి పాల్పడింది వాడే. మొన్న మనం చూసాం 2019లో పుల్వామాలో సైనిక వెహికల్స్పై అటాక్ చేసింది కూడా వాడే. ఇప్పుడు ఈ కారు బాంబు పేల్చడానికి బ్యాక్ ఎండ్లో పనిచేసింది కూడా ఈ మౌలానా మసూద్ అజార్. వీడు పాకిస్తాన్లో అచ్చేసిన మృగంలో అక్కడ తిరుగుతూ ఉంటుంటాడు. ఇప్పుడు ఈ ఒమర్ నబీ మన దేశంలో వైద్య విద్యను అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన పవిత్రమైన వైద్య వృత్తిలోకి ప్రవేశించి ఈ దుర్మార్గమైన ఆలోచనలతో నరన్న ఉగ్రవాదపు భావజాలాన్ని నింపుకున్న ఈ వ్యక్తి తనను తాను పేల్చుకొని ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా ఇంకా చాలా యాంగిల్స్లో అక్కడ చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. తొలిసారిగా ఎన్ఐఏ అధికారులు రిలీజ్ చేసిన దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎంత భయానకంగా ఉందో. పేలుడు సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ పేలుడు ఎంత శక్తివంతంగా పేలిందో, ఆ పేలుడు దాటికి మంటలు ఎంత దూరం వ్యాపించాయో మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ శబ్దం వినిపించింది. ఒకసారిగా అక్కడికి వచ్చేసరికి భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎన్ఐఏ అధికారులు ఆ ప్రాంతానికి కార్డన్ ఆఫ్ చేశారు. ఆ కార్డన్ ఆఫ్ చేసి అక్కడ ప్రతి అణువును పరిశీలిస్తున్నారు. వాడిన పదార్థాలు ఏంటి, ఆ రోజు ఆ కారులో ఇంకెవరున్నారు, మొత్తం వాళ్ళ వెనక్కి ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలన్నీ కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, 2 బాక్స్లో చూడొచ్చు. పేలుడు జరిగిన తర్వాత పరుగులు పెడుతున్నారు. చూడండి ఒకసారి. పై బాక్స్లో పేలుడు జరుగుతూ ఉన్నప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ 2వ బాక్స్లో చూడండి ఒకసారిగా పేలుడు శబ్దం వినిపించడం, కార్లన్నీ కాలిపోతూ ఉండటం, మనుషులు అందులో పేలిపోయి శరీరాలు ఛిద్రంగా పడి ఉండడంతో భయంతో అక్కడ ఉన్న వాళ్ళు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ లింకులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో మీరు ఏమనుకుంటూ ఉన్నారు? మరోసారి ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? పాకిస్తాన్కి భారతదేశంలో ఉన్న ఈ భారతీయుల ముసుగులో ఉన్న, భారతదేశంలో ఉన్న, మన తిండి తింటూ, మన కళాశాలలో చదువుకుంటూ, ఉన్నత విద్యను అభ్యసించి మన సోదరుల ప్రాణాలని పొట్టను పెట్టుకుంటున్న ఈ దుర్మార్గులకు ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. मोहन भाई नाको भाई नाको नाको मोहन